హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం పర్సనల్ టేస్ట్ అనే కొరియన్ డ్రామాలో ఎపిసోడ్ 14ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే, గెయిన్ అలాగే జిన్హో ఇద్దరు కూడా షాపింగ్కి వెళ్తారు కదా. అప్పుడు గెయిన్ ఏమో జిన్హోని అడుగుతుంది, ఇవన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి. అప్పుడు జిన్హో అంటాడు, ఎందుకంటే నాకు నీతోనే ఉండాలని ఉంది, అలాగే మా మమ్మీ కూడా నేను ఒప్పుకోవాలని అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా గెయిన్ కూడా థ్యాంక్ యూ అని చెప్పేసి అంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ ఇలా నవ్వుకుంటూ ఉంటారు. దాని తర్వాత వీళ్ళిద్దరూ కూడా అన్నీ టూ కప్స్, బౌల్స్ ఇంకా అన్నీ కూడా సేమ్ కొంటారనమాట. ఇంకా దాని తర్వాత రోజు పొద్దున్నే గెయిన్ ఏమో ఇంకా ఇమిటేట్ చేస్తూ ఉంటుందన్నమాట. రెండు టూత్ బ్రష్లను పట్టుకుని, ఒకటేమో జిన్హో లాగా ఒకటేమో గెయిన్ లాగా. ఇంకా అదే టైంలో జిన్హో వస్తాడు. ఇంకా జిన్హో ఏమంటాడు అంటే, లాస్ట్ ఎవరైతే వాష్రూమ్ని యూస్ చేస్తారో వాళ్ళే క్లీన్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా గెయిన్ ఏమో అదేంటి ఇదేం కొత్త రూల్స్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. తర్వాత జిన్హో గెయిన్ ఇద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు. ఇంకా చేసిన తర్వాత గెయిన్ వెళ్ళిపోతూ ఉంటే జిన్హో ఆపి, నువ్వు ఉండు అని చెప్పేసి తనతో బౌల్స్ అన్నీ కడిగిస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు జిన్హో ఏమో అది చూడు ఇది చూడు అంటుంటే గెయిన్కి కోపం వస్తుంది. ఇంకా తనేమో ఒక ప్లేట్ కింద పడేద్దాం అనుకుంటుంది. కానీ జిన్హో అది పట్టేసుకుని, నా దగ్గర ఇలాంటివి కుదరవు అని చెప్పేసి నీట్గా క్లీన్ చేయని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా గెయిన్కి ఏమో చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే యూంగ్సెన్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుందనమాట. నాతో బౌల్స్ కడిగిస్తున్నాడు తెలుసా, జిన్హో ఎలా మారిపోయాడో, ఇదివరకులా లేడు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అప్పుడు యూంగ్సెన్ అంటుంది, తను నీతో అలవాటు పడుతున్నాడు, కానీ నువ్వు అన్ని పనులు చేయకు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు అన్ని పనులు చేసావంటే తర్వాత అంతా కూడా నువ్వే చేయాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి నువ్వు కొంచెం స్ట్రాంగ్గా ఉండు, తను ఏం చెప్పినా చేయకు అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుంది. ఇంకా గెయిన్ కూడా సరే అంటుంది. దాని తర్వాత జిన్హో ఏమో తన బ్లాంకెట్ని ఉతకడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు గెయిన్ అడుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి. ఇంకా అప్పుడు జిన్హో అంటాడు, నేను బ్లాంకెట్ ఉతకడానికి వెళ్తున్నాను, నువ్వు రా నీ బ్లాంకెట్ తీసుకుని అని చెప్పేసి అంటూ ఉంటాడు. గెయిన్ అంటుంది, నేను రాను అని చెప్పేసి అంటుంది. అప్పుడు జిన్హో అంటాడు, అలాగైతే నీకు లంచ్ లేదు అని చెప్పేసి, లంచ్లో నేను మంచి మంచి రెసిపీస్ చేస్తున్నాను అని అలా అనేటప్పటికి ఇంకా గెయిన్ కూడా వచ్చేసి బ్లాంకెట్ తెస్తుంది అనమాట. ఇంకా వాళ్ళిద్దరూ కూడా అవన్నీ కూడా క్లీన్గా ఉతికేసి ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ కూర్చుంటారు. ఇంకా అప్పుడు గెయిన్ అడుగుతుంది, ఈరోజు ప్లాన్స్ ఏంటి, మూవీకి వెళ్దామా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు జిన్హో అంటాడు, నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు, నీతో ఇక్కడే ఉండిపోవాలని ఉంది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ కూడా అక్కడే కూర్చుని పడుకుని పోతారు. ఇంకా ఇదే టైంలో ఇన్హీ ఏమో జిన్హోకి ఫోన్ చేస్తూ ఉంటుంది, కానీ జిన్హో ఎత్తడనమాట. అప్పుడు తను అనుకుంటుంది, నా ఫోన్ నువ్వు లిఫ్ట్ చేయవు కదా అని చెప్పేసి, నీకే లాస్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు మీటింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు డ్యామ్ ఆర్ట్ గ్యాలరీ ఉంది కదా, సో దానికి జడ్జెస్ అందరినీ కూడా మీట్ అవుతూ ఉంటారు, చైర్మన్. అది చెప్దామని చేస్తుంది ఇంకా జిన్హోకి, కానీ జిన్హో లిఫ్ట్ చేయడు. దాని తర్వాత జిన్హో ఏమో ఏం చేస్తాడు అంటే, గెయిన్ పడుకుని పోయింది కదా, తను తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెడతాడనమాట. ఇంకా తనేం చేస్తాడు అంటే, కింద సీక్రెట్ రూమ్కి వెళ్ళి అదంతా క్లీన్ చేస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే గెయిన్కి సర్ప్రైజ్ ఇద్దాము అని చెప్పేసి. ఇంకా అప్పుడు అదంతా క్లీన్ చేసి ఇంకా అడుగుతూ ఉంటాడు, నేను గ్లాస్ తెమ్మన్నాను కదా తీసుకురండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక ఇదే టైంలో గెయిన్ బయటకు వచ్చేసి జిన్హో జిన్హో అంటూ ఉంటుంది. ఇంకా జిన్హో ఏమో ఆ రూమ్లోంచి వస్తాడు కదా. అప్పుడు గెయిన్ అడుగుతుంది, ఎందుకు నువ్వు ఆ రూమ్లోంచి వచ్చావు అంటే, ఆ రూమ్లో ఏదో సౌండ్ అని పడి వెళ్ళాను, ఆ రూమ్లో ఎలుకలు ఉన్నట్టున్నాయి అని చెప్పేసి అంటాడు. ఇంకా వెంటనే గెయిన్ ఏమో, అమ్మో ఎలుకలా అని చెప్పేసి తన మీదకి గెంతేస్తుంది అనమాట, నాకు ఎలుకలు అంటే చాలా భయం అని చెప్పేసి. అప్పుడు జిన్హో అంటాడు, అయితే ఆ రూమ్లోకి వెళ్ళకు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా జిన్హో కూడా, నేను అసలు వెళ్ళను, ఎలుకలు అంటే నాకు చాలా భయం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో చెంగ్రూల్ ఏమో సండేస్ కూడా బాగా సీరియస్గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంకా తను ఎవరిని కలుస్తాడు అంటే, సంగోజీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో మెయిన్ ఉంటారు కదా, అంటే కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళలో, సో వాళ్ళని కలిసి అన్నీ కూడా అడుగుతూ ఉంటారనమాట. ఇంకా అందరినీ కూడా అవి నోట్ చేసుకోండి, ఇవి నోట్ చేసుకోండి అని చెప్పేసి పాయింట్స్ అన్నీ చెప్తూ ఉంటాడు చెంగ్రూల్. ఇంక ఇదే టైంలో ఇన్హీ వస్తుంది. ఇన్హీ వచ్చి, నేను నీతో మాట్లాడాలి అని చెప్పి చెంగ్రూల్ని పిలుస్తుంది. ఇంకా చెంగ్రూల్ వెళ్తాడు. అప్పుడు ఇన్హీ అంటుంది, ఏంటి చెంగ్రూల్ ఇంతలా మారిపోయావు, నువ్వు ఎప్పుడు సండేస్ వర్క్ చేయవుగా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అప్పుడు చెంగ్రూల్ అంటాడు, నేను మారిపోయాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఇన్హీ అంటుంది, ఇదిగో ఇది చూడు, జడ్జెస్ ఇది ఇచ్చారు, వాళ్ళ రిపోర్ట్ ఇది అని చెప్పేసి ఇస్తుందన్నమాట. ఇంకా అప్పుడు చెంగ్రూల్ అంటాడు, నేను ఇది తీసుకోను, నేను నిజాయితీగానే గెలుస్తాను, నా క్యాలిబర్ ఏంటో అందరికీ నిరూపిస్తాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఇన్హీ అంటుంది, నువ్వు ఇదివరకు ఎందుకు ఇలా లేవు, ఇప్పుడే ఇలా ఎందుకు అయ్యావు అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. తర్వాత నవ్వి, సరే అయితే నీ ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా
ఇంకా తర్వాత జిన్హో ఏం చేస్తాడు అంటే వాళ్ళ మదర్ ఫోన్ చేసి జిన్హో జిన్హో అన్నారని చెప్పి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తాడనమాట. ఇంకా వాళ్ళ మదర్ ఏమో డ్రింక్ చేస్తుంటారు. అప్పుడు జిన్హో అంటాడు, అమ్మ నీకు ఎప్పుడు అర్థమవుతుంది తను మంచిది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా హైమి వచ్చేసి ఎందుకు ఇలా చేస్తున్నావు అప్ప అని చెప్పేసి జిన్హోని అంటూ ఉంటుంది. కానీ జిన్హో మాత్రం ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతాడనమాట గెయిన్ దగ్గరికి. ఇంకా గెయిన్ ఏమో జిన్హో గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మదర్ ఫోన్ చేశారు, వాళ్ళ మదర్ తిడుతున్నారేమో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా జిన్హో వచ్చేటప్పటికి తనేం పడుకున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా జిన్హో ఏమో వచ్చి తను పడుకుని పోయింది అని చెప్పేసి ఇంకా తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. ఇంకా అప్పుడు గెయిన్ ఏమో ఇవన్నీ ఆలోచించి తనకి ఫోన్ చేస్తుందనమాట, మీ మదర్ ఏమన్నా అన్నారా అని చెప్పేసి. ఇంకా అప్పుడే జిన్హో వాళ్ళ మదర్కి ఏమో ఇన్హీ చెప్పని గుర్తొస్తాయి. ఇన్హీ ఏం చెప్తుంది అంటే, మీరు వెళ్ళి అడిగితే గెయిన్ తప్పకుండా ఒప్పుకుంటుంది అని చెప్పేసి అంటుందన్నమాట. అవన్నీ గుర్తెచ్చుకుంటూ ఉంటుందన్నమాట జిన్హో వాళ్ళ మదర్. ఇంకా గెయిన్ ఏమో జిన్హోకి ఫోన్ చేస్తుంది కదా, మీ మదర్ ఏమన్నా అన్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. జిన్హో అంటాడు, ఏం అనలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. కానీ గెయిన్కి అర్థమవుతుంది, మీ మదర్ ఏదో అన్నట్టున్నారు, అందుకే నువ్వు డల్గా ఉన్నావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు జిన్హో అంటాడు, లేదు నేను బాగానే ఉన్నాను. అప్పుడు గెయిన్ అంటుంది, పోనీ నేను వెళ్ళి అడిగిన మీ మదర్ని ఎన్నిసార్లన్నా అడుగుతాను, మీ మమ్మీ నన్ను తిట్టినా సరే పర్వాలేదు, నేను అడుగుతూనే ఉంటాను పోనీ అని చెప్పి అలా అంటూ ఉంటుంది. జిన్హో అంటాడు, ఏమీ వద్దు అని చెప్పేసి, నువ్వు ఇప్పుడు వెళ్ళి అడిగావు అంటే మా మదర్ మనసులో అలాగే ఉండిపోతుంది, సో ఇది కరెక్ట్ టైం కాదు అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. నేను నీకోసం పాట పాడతాను అని చెప్పేసి ఒక సాంగ్ పాడుతూ ఉంటాడు. ఇంకా గెయిన్ ఏమో ఆ సాంగ్ వింటూ పడుకుని పోతుంది. ఇంకా తనకి చిన్నప్పుడు వాళ్ళ మదర్ అదే సాంగ్ పాడటం గుర్తొస్తుందనమాట. తర్వాత రోజు పొద్దున్నేమో గెయిన్ లెగ్స్ వస్తుంది, జిన్హోని పడుకోలేదా నువ్వు రాత్రి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు జిన్హో అంటాడు, నువ్వు పడుకుని పోతే నాకు చెప్పాలి కదా, నేను రాత్రి ఎంతసేపు పాడుతూ ఉన్నానో తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు గెయిన్ అంటుంది, పడుకుని పోయిన వాళ్ళు ఎలా మాట్లాడతారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాని తర్వాత వీళ్ళిద్దరూ కూడా కార్లో వెళ్తూ ఉంటారనమాట. ఇంకా గెయిన్ ఏమో జిన్హో అలాగే గెయిన్ దిగిన ఫోటో తీసుకెళ్ళి ఇంకా జిన్హో ఫోన్ వెనకాల అతికిస్తుంది అనమాట. ఇంకా ఈ ఫోటో మాత్రం ఎప్పుడు తీయకూడదు, నువ్వు ఎప్పుడు అలాగే ఉంచుకోవాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. దాని తర్వాత జిన్హో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అంటే జిన్హో వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళేమో జిన్హో ఏంటి ఇంత లేట్గా వస్తున్నాడు, ఎప్పుడు లేట్గా వచ్చేవాడు కాదు అని చెప్పి అలా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇదే టైంలో జిన్హో వాళ్ళ మదర్ వస్తారనమాట. మదర్ వచ్చి ఇంకా వాళ్ళ అసిస్టెంట్ని అడుగుతాడు, ఏంటి గెయిన్ వల్ల జిన్హో చాలా ఇబ్బందులు పడుతున్నాడు అంటే నిజమేనా అని చెప్పేసి అడుగుతారు. ఇంకా వాళ్ళ అసిస్టెంట్ కూడా అవును అని చెప్పేస్తాడనమాట. ఇంకా వాళ్ళ మదర్కి ఏమో కోపం వచ్చి నేను వెళ్తాను తన దగ్గరికి అని చెప్పి వెళ్తూ ఉంటుంది. అప్పుడు అసిస్టెంట్ అంటాడు, గెయిన్ మాకు చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కోసం, ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత మీరు వెళ్ళండి ప్లీజ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ మదర్ కూడా సరే అయితే నేను ఈ ప్రాజెక్ట్ అయిన వెంటనే వెళ్తాను అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుంది అనమాట. ఆవిడ చాలా కోపంగా ఉంటుంది. ఇంకా తర్వాత సీన్లో ఏం జరుగుతుంది అంటే, గెయిన్ ఏమో జిన్హో ఫోటోలు చూసి నవ్వుతూ ఉంటుంది. అప్పుడే ఇన్హీ వస్తుందనమాట. ఏంటి చిన్నపిల్లల చేష్టలు చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు గెయిన్ అంటుంది, నీకు ఇవన్నీ చిన్నపిల్లల చేష్టలు లాగానే అనిపిస్తాయి, కానీ నాకు ఇవన్నీ బాగుంటాయి అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. అప్పుడు ఇన్హీ ఏమో తను అంటూ ఉంటుంది, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అని చెప్పేసి, నీకు చాలా స్కిల్స్ ఉన్నాయే అని చెప్పి అలా అంటూ ఉంటుంది. అప్పుడు గెయిన్ కోపం వస్తుందనమాట. ఇంకా గెయిన్ అంటుంది, నా చిన్నప్పుడు నేను నిన్ను చూసి చాలా జెలసీగా ఫీల్ అయ్యేదాన్ని, ఎందుకంటే నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండేదానివి, నేను ఇలా అవుదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు ఎలా తయారయ్యావంటే నువ్వు ఒక్కదానివే నీకు కావాల్సిన వాటి కోసం ఏదైనా చేసేలా తయారయ్యావు, ఇంకా ఫ్యూచర్లో నువ్వు ఇలాగే ఉంటే నీ దగ్గర ఎవరు ఉండరు గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు ఇన్హీ అంటుంది, ఏంటి నువ్వు నాకు శాపాలు పెడుతున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు గెయిన్ అంటుంది, కాదు నేను నిజం చెప్తున్నాను, నువ్వు మారు అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇన్హీ అంటుంది, నువ్వేం నాకు చెప్పక్కర్లేదు, నా గురించి నాకు తెలుసు అని చెప్పేసి ఇంకా తను వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్ సీన్లో గెయిన్ ఏమో ఫోన్ పట్టుకుని జిన్హో ఫోన్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా కళ్ళు తెసేటప్పటికి జిన్హో అక్కడే ఉంటాడనమాట. ఇంకా తనేమో ఇదంతా కళ అనుకుంటుంది, కానీ నిజంగానే జిన్హో వస్తాడు. జిన్హో వచ్చి నేను నిన్న ఒక చోటకి తీసుకెళ్తాను పదా అని చెప్పి తను తీసుకెళ్తాడు. ఎక్కడికి అంటే డామ్ ఆర్ట్ గ్యాలరీ స్క్రీనింగ్ టెస్ట్ కోసం అందరి అప్లికేషన్స్ పెడతారనమాట, అక్కడికి తీసుకెళ్తాడు. ఇంకా గెయిన్ జిన్హో ఇద్దరు కలిసి వాళ్ళ ప్రాజెక్ట్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తారనమాట. ఇంకా దాని తర్వాత అంటే ఈ రౌండ్ క్లియర్ చేస్తే నెక్స్ట్ రౌండ్లో ఇంకా ఫైనల్ రౌండ్ అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ రౌండ్లో ఇవ్వడానికి వెళ్తూ ఉంటాడు. ఇంక ఇదే టైంలో చెంగ్రూల్ అలాగే వాళ్ళ ఫాదర్ కూడా చూస్తారనమాట వాళ్ళిద్దరిని. అప్పుడు చెంగ్రూల్ అంటాడు, డాడీ నాకు తెలుసు వాళ్ళ గురించి అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు చెంగ్రూల్ వాళ్ళ ఫాదర్ ఏమో డైరెక్టర్ని కలిసి పార్క్ వస్తున్నారంట కదా తొందరగా అని చెప్పేసి, అంటే గెయిన్ వాళ్ళ ఫాదర్ వస్తున్నారంట కదా తొందరగా, గెయిన్ వాళ్ళ హస్బెండ్ ఎవరో కాదు మా అబ్బాయే అని చెప్పేసి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాను అనుకుంటున్నాను అని చెప్పి అలా అంటూ ఉంటారు. ఇంకా చైర్మన్ ఏమో అదేంటి అలా అంటున్నారు అని చెప్పి కొంచెం వియర్డ్గా చూస్తారు. దాని తర్వాత చెంగ్రూల్ ఏమో ఏం
చేస్తాడు అంటే ఇన్హీతో మాట్లాడతాడు. ఇన్హీ ఏం చెప్తుంది అంటే ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు, ఎవరో కాదు పార్క్ చూలే అంటే గెయిన్ వాళ్ళ ఫాదరే అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాని తర్వాత గెయిన్ జిన్హో ఏమో వేరే చోటుకి వెళ్తారు. అప్పుడు జిన్హో అంటాడు, ఇప్పుడే నేను కాసేపు చూసుకొని నిన్ను, ఎందుకంటే నేను తర్వాత నిన్ను చూడలేను, ఎందుకంటే వర్క్తో నేను చాలా బిజీ అయిపోతాను. ఈ రౌండ్ సెలెక్ట్ అయ్యానంటే ఎలాగన్నా సరే ఫైనల్ రౌండ్ కోసం బాగా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు గెయిన్ అంటుంది, అదేంటి నువ్వు అలా అంటున్నావు అని చెప్పేసి, ఏంటి ఒక్క 1 మినిట్ కూడా దొరకదా నాతో మాట్లాడడానికి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. జిన్హో అంటాడు, లేదు నేను చాలా బిజీ అవుతాను, అక్కడే ఉండాలి నేను అని చెప్పేసి ఇంక తను వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక గెయిన్ కూడా బాయ్ అని చెప్పేసి కొంచెం సాడ్గానే ఉంటుందన్నమాట. ఇంకా ఫస్ట్ రౌండ్లో జిన్హో వాళ్ళ కంపెనీ సెలెక్ట్ అవుతుంది. కానీ ఇదే టైంలో ఏమవుతుంది అంటే జిన్హో వాళ్ళని ఆ ఆఫీస్లోంచి వెళ్ళిపోమని చెప్పి ఎవిక్షన్ సర్టిఫికేట్ వస్తుందన్నమాట. ఇంక ఇదే టైంలో చెంగ్రూల్ కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంకా వాళ్ళ అసిస్టెంట్ చెప్తారు చెంగ్రూల్ ఆఫీస్లోంచి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి. ఇంకా తర్వాత చెంగ్రూల్ ఏం చేస్తాడు అంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అందరికీ కూడా బాగా చెప్తాడనమాట, మీరందరూ కూడా బాగా వర్క్ చేయాలి, ఎలాగన్నా సరే మనకి ప్రాజెక్ట్ రావాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా జిన్హో ఏం చేస్తాడు అంటే ఒక చిన్న రూమ్ అనేది ఒక రెంట్ తీసుకుని ఇంకా వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా కూడా ఆ రూమ్లో పెట్టుకుంటారు. ఇంకా అందరూ కూడా చాలా డల్గా ఉంటారు, ఎందుకంటే అంత పెద్ద ఆఫీస్లోంచి మళ్ళీ కిందకు వచ్చేసారు కదా అందుకని చెప్పి. ఇంకా అప్పుడు జిన్హో ఏమో అందరికీ మోటివేషన్ రావాలని చెప్పి, మనం ఒక్క అడుగు వెనక్కి వేసామంటే ఇంకా 3 అడుగులు ముందుకేస్తామనే, ఇదేమీ మీరు పట్టించుకోకండి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు, అంటే మోటివేట్ అవుతారు. దాని తర్వాత గెయిన్కి ఫోన్ చేస్తాడు జిన్హో. ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా గెయిన్ కూడా పోనీ నేను రానా నీ దగ్గరికి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు జిన్హో అంటాడు, వద్దు నువ్వు రావద్దు, ఎందుకంటే నేను చూస్తే నేను మళ్ళీ వర్క్ చేయలేను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక గెయిన్ ఏమో ఏంటి నేను అంటే నీకు అంత ఇష్టమా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా జిన్హో కూడా అవును అని చెప్పేసి ఇంకా నేను వర్క్ చేసుకోవాలి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత జిన్హో ఖాళీ ఉన్నప్పుడల్లా కూడా సంగోజీకి వచ్చేసి ఆ సీక్రెట్ రూమ్ని మొత్తం అంతా రెడీ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గెయిన్ వచ్చేది, అంటే తను లేని టైంలో వచ్చేసి అంతా కూడా నీట్గా క్లీన్ చేస్తూ ఉంటాడు. తర్వాత రోజు గెయిన్ ఏమో ఇంకా వర్క్ చేయడానికి వెళ్తుంది. అప్పుడే చైర్మన్ చాయ్ వచ్చి గెయిన్తో మాట్లాడుతూ ఉంటాడనమాట, నేను అన్నీ తెలుసుకున్నాను, మీ ఇద్దరు దూరంగా ఉండడానికి నేనే కదా కారణం అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అప్పుడు గెయిన్ అంటుంది, అవును మీకు పనిష్మెంట్ ఇవ్వాలి, ఎందుకంటే మీ ప్రాజెక్ట్ వల్లే ఇంకా జిన్హో అంత బిజీ అయిపోయాడు, నా దగ్గరికి కూడా రాకుండా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు డైరెక్టర్ కూడా అయితే నాకు పనిష్మెంట్ ఇవ్వు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక వీళ్ళిద్దరు కూడా నవ్వుకుంటూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక తర్వాత చైర్మన్ ఏమో నేను ఇంక వెళ్తాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. నువ్వు నవ్వుతే బాగుంటావు, అలాగే నవ్వుతూ ఉండు ఎప్పుడు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత జిన్హో ఏం చేస్తాడు అంటే సంగోజీ అంతటిని కూడా రిపేర్ చేసేస్తాడనమాట. ఇంకా నీట్గా సర్దేసిన తర్వాత గెయిన్కి ఫోన్ చేసి నేను ఎక్కడున్నానో చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు గెయిన్ అంటుంది, నువ్వు ఎక్కడుంటావు, ఇంకా నీదే పని మీదే ఉంటావు కదా ఆఫీస్లో అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు జిన్హో అంటాడు, కాదు నేను సంగోజీలో ఉన్నాను అని చెప్పేసి అంటాడు. ఇంకా గెయిన్ ఏమో సంగోజీలో ఉన్నావా, మరి నాకు చెప్పలేదు, ఏమైనా థింగ్స్ కోసం వచ్చావా, నువ్వు అడుగుంటే నేనే తీసుకొచ్చి ఇచ్చేదాన్ని కదా అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట. అప్పుడు జిన్హో అంటాడు, లేదు నువ్వు ఇక్కడికి రా, నీకో సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు గెయిన్ కూడా సరే నేను వచ్చేస్తున్నాను వెంటనే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా జిన్హో ఏమో అన్నీ చూస్తూ ఉంటాడు. అప్పుడే గెయిన్ అలాగే వాళ్ళ మదర్ ఫోటో ఉంటుంది కదా, అది కింద పడి పగిలిపోతుంది అనమాట. ఇంకా తనేం చేస్తాడు అంటే అది రిపేర్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. ఇంక ఇదే టైంలో హైమి ఏమో జిన్హో వాళ్ళ ఆఫీస్కి వెళ్తుంది. అప్పుడే తనకి తెలుస్తుంది అనమాట ఏంటంటే తన ఆఫీస్లో లేడు అని చెప్పేసి, అంటే వాళ్ళ ఆఫీస్ అందులోంచి ఎవిక్షన్ అయిపోయాడు కదా అదే తెలుస్తుంది. ఇంక ఇదే టైంలో ఇన్హీ ఏం చేస్తుంది అంటే డైరెక్టర్ చాయ్ దగ్గరికి వచ్చేసి పార్క్ అంటే ప్రొఫెసర్ పార్క్ ఫోన్ చేశారు అని చెప్పేసి చెప్తుందనమాట. ఇంక ఇదే టైంలో చెంగ్రూల్ అలాగే వాళ్ళ ఫాదర్ కూడా ఇద్దరు కూడా ఇంకా పార్క్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు, అంటే గెయిన్ వాళ్ళ ఫాదర్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడూ ఆయన చూడలేదు కదా, అందుకని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఇదే టైంలో గెయిన్ ఏమో అక్కడికి వెళ్ళిపోతుంది, అంటే సంగోజీకి వెళ్ళిపోతుంది. ఇంకా జిన్హోకి ఫోన్ చేస్తుంది. జిన్హో ఏమో అది రిపేర్ చేయడానికి వెళ్తాడు కదా, సో కార్లో వస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే గెయిన్ అంతా చూస్తూ ఉంటుందన్నమాట, ఏంటి జిన్హో ఇదంతా నీట్గా చేశాడా అని చెప్పేసి. ఇంక ఇదే టైంలో జిన్హో ఏమో వస్తూ ఉంటాడు, అంటే ఫోటోని రిపేర్ చేసేసి. ఇంక అప్పుడే తన అసిస్టెంట్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఏది ప్లాన్ ఏది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు జిన్హో అంటాడు, అక్కడ గ్రీన్ టిన్లో ఉంది చూడు అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు తన అసిస్టెంట్ ఏం చేస్తాడు అంటే కనిపించింది అని చెప్పేసి నేను తీసుకున్నాను అని చెప్పి అంటాడు. ఇంక ఇదే టైంలో తనకి బ్లాక్ కలర్ది కూడా కనిపిస్తుంది, అంటే ప్రొఫెసర్ పార్క్ ప్లాన్ ఉంది కదా, సో అది కనిపిస్తుంది అనమాట. ఇంకా అది చూసిన వెంటనే తనేమో ఇది జిన్హో ప్లానే అనుకుంటాడు. వావ్ ఇది బాగుంది అని చెప్పేసి ఇంకా అదంతా ఓపెన్ చేసి
చెప్పేసి చూస్తాడనమాట. ఇంకా దానిలో ఇంకో సీక్రెట్ ఉంటుంది కదా, అది కూడా చూస్తాడు. ఇంకప్పుడు సంగోజీ అలాగే ఇది చూస్తాడనమాట. అంటే 2 ప్లాన్స్ చూసి వావ్! ఇది చాలా బాగుంది అని చెప్పేసి ఇంకా తనేమనుకుంటాడు అంటే ఇది ఇంతా జిన్హో చేసుంటాడు, ఎలాగన్నా సరే ఈ ప్లాన్ని వర్కౌట్ చేపించాలి అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా గెయిన్ ఏం చేస్తుంది అంటే అక్కడ ఏదో కొత్తగా కనిపిస్తుంది అని చెప్పేసి తీస్తుందనమాట. తీసేటప్పటికి అక్కడ గ్లాస్ ఉంటుంది. ఇంక అప్పుడు తనకి చిన్నప్పుడు అన్నీ గుర్తొస్తాయన్నమాట. తనేమో అక్కడ పైన కూర్చుని పాట పాడుతూ ఉంటాం, కింద నుండి వాళ్ళ మదర్ కనిపించటం, ఇంకా వాళ్ళ మదర్ని పిలుస్తూ ఉంటాం, కానీ వాళ్ళ మదర్కి మాత్రం తను చెప్పే మాటలు ఏమి వినపడకపోవటం, ఇంకా అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇంకా తనేమో ఏంటి అని చెప్పేసి తనకి ఏం అర్థం కాదనమాట. ఇంకా అలా నుంచుని పోయి ఉంటుంది. ఇదే టైంలో జిన్హో వాళ్ళ మదర్ కూడా వస్తారనమాట గెయిన్కి. ఎందుకంటే హైమికి తెలిసిపోయింది కదా జిన్హో వాళ్ళ కంపెనీ అనేది పోయింది అని చెప్పేసి, అందుకని చెప్పి వస్తూ ఉంటారు. ఇంకా గెయిన్కి ఏమో ఏం అర్థం కాదు కదా, సో కింద రూమ్కి వెళ్ళి మొత్తం అంతా చూస్తుందనమాట. ఇంకా పైన చూస్తుంది, ఇంకా చాలా టెన్షన్ పడిపోయి భయపడిపోయి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా జిన్హో వాళ్ళ మదర్ ఏమో వస్తారు. ఇంకా అప్పుడు గెయిన్ చూసి షాక్ అవుతుంది. ఇంకా గెయిన్తో అంటూ ఉంటారనమాట, నేను నీతో కొంచెం మాట్లాడాలి, రా కూర్చో అని చెప్పేసి జిన్హో వాళ్ళ మదర్ అంటారు. ఇంకా గెయిన్ కూడా వెళ్ళి కూర్చుంటుంది. ఇంకా అప్పుడు జిన్హో వాళ్ళ మదర్ ఏమో నువ్వు మా అబ్బాయితో బ్రేకప్ చేసేసుకో అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇదే టైంలో జిన్హో ఏమో ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంటాడు. ఇంకా తనేమో రాలేకపోతాడనమాట. ఇంకా అప్పుడే జిన్హో వాళ్ళ మదర్ ఏమో గెయిన్తో చెప్తూ ఉంటారు, నీ వల్లే మా అబ్బాయి ఏంటి ఆఫీస్లోంచి వెళ్ళిపోయాడంటే నీకు తెలుసా ఆ విషయం అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. కానీ గెయిన్ మాత్రం ఆవిడ చెప్పే ఏం వినదనమాట. ఇంకా వాళ్ళ మదర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే వీళ్ళ మదర్ ఏమో అంటే జిన్హో వాళ్ళ మదర్ ఏం చెప్తారు అంటే అసలు నువ్వు ఎలాంటి అమ్మాయివి అని చెప్పేసి అలా తిడుతూ ఉంటారు. కానీ గెయిన్ మాత్రం ఆవిడ చెప్పే ఏమీ అర్థం కాకుండా గట్టిగా ఒకసారి అమ్మ అని అరిచేస్తుంది అనమాట, తనకి ఏదో గుర్తొచ్చి. ఇంకా వెంటనే జిన్హో వాళ్ళ మదర్ అంటారు, అసలు నువ్వు ఎలాంటి అమ్మాయివి, నువ్వెలా నచ్చావు అసలు జిన్హోకి అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. నేను చెప్తుంటే చెవులు మూసుకుంటున్నావేంటి అని చెప్పేసి అలా తిడుతూ ఉంటారు. కానీ గెయిన్కి మాత్రం ఏమీ అర్థం కాక అమ్మ అమ్మ అని చెప్పేసి అలా ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే తనకి అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. తనే చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు ఇంకా ఒక బొమ్మని తీసుకెళ్ళి ఆ గ్లాస్ని గట్టిగా కొట్టేస్తుందనమాట. ఇంకా ఆ గ్లాస్ ఏమో బద్దలైపోతుంది. వాళ్ళ మదర్ ఏం చేస్తారు అంటే గెయిన్ని కాపాడదాము అని చెప్పేసి ఇంకా ఆవిడ చనిపోతారు. సో అవన్నీ గుర్తొస్తాయి. ఇంకా తనేమనుకుంటుంది అంటే అంటే నేనే చంపేశానా మా మమ్మీని అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా అలా అనుకుని తనేమో గట్టిగా అరిచేస్తుంది. ఇంకా వాళ్ళ మదర్కి ఏమో ఏం చెప్పాలో తెలియక ఇంకా నేను వెళ్తున్నాను అయితే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంక ఇదే టైంలో గెయిన్ వాళ్ళ ఫాదర్ కూడా వస్తూ ఉంటారనమాట. ఇంకా జిన్హో వాళ్ళ మదర్ ఏమో అలా వెళ్తూ ఉంటారు, గెయిన్ వాళ్ళ ఫాదర్ వస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ మదర్ ఏమో థ్యాంక్స్ అని చెప్పేసి అలా హాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు గెయిన్ ఏమో ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే వాళ్ళ డాడీ వస్తారు. వాళ్ళ డాడీతో అంటుంది, డాడీ నువ్వు అందుకనే నేనంటే ఇష్టం లేదు కదా నీకు, ఎందుకంటే అమ్మని నేనే చంపేశాను, అందుకే నువ్వు నన్ను ఇలా చూస్తూ ఉన్నావు కదా, అందుకే నువ్వు నన్ను చిన్నప్పటి నుండి ఎప్పుడూ ప్రేమగా చూడలేదు, నేనే మా మమ్మీని చంపేశాను అని చెప్పేసి అలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు వాళ్ళ డాడీ కూడా ఏం చెప్పలేకపోతారనమాట. కొంచెం అలా నుంచుని పోతారు. ఏం కాదు, అదేం కాదు గెయిన్, నువ్వేం అలా ఏడవకు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ గెయిన్ మాత్రం విందు, మా మమ్మీని నేనే చంపేశాను, నేను ఒక హంతకురాలిని అని చెప్పేసి అలా ఏడుస్తూ ఉంటుంది. ఇదే టైంలో జిన్హో వస్తాడు. ఇంకా జిన్హో వచ్చేసి గెయిన్ అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా తను బాగా ఏడ్చేటప్పటికి ఇంకా అప్పుడే ఈ పార్క్ ఉంటాడు కదా, ఆయనేమో జిన్హోని చూసి ఎవరు నువ్వు అని చెప్పేసి అడుగుతారు. అండ్ ఈ ఎపిసోడ్ అనేది ఇక్కడితో అయిపోయింది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.